పాక్ వెన్నులో వణుకు మొదలైంది. ఇక భారత్ పై దాడులు చేస్తామంటూ కూడా ప్రకటించింది. మొత్తం చేయాల్సిందంతా కూడా చేసి ఇప్పుడు తోక ముడిచింది. అండ్ మనం స్క్రీన్ లో చూస్తున్నాము, కరాచీ పోర్ట్ లో ప్రస్తుతం దాడి చేసింది భారత్. కరాచీ పోర్ట్ లో 10 భారీ పేలుళ్లు ఇప్పటికే జరిగాయి. ఐఎన్ఎస్ మిసైల్స్ తో పలు కంటైనర్స్ ని ధ్వంసం చేసింది భారత్. కరాచీ సీ పోర్ట్ పై ఇండియన్ నేవీ అటాక్ జరిగింది. అండ్ మరోపక్క పెషావర్ లో కూడా బాంబుల మోత మోగుతోంది. అండ్ భారత్ ఎక్కడికక్కడ పాక్ ప్రధాని ఇంటికి సమీపంలో కూడా భారత్ అక్కడి దాకా వెళ్లి బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. అండ్ కరాచీ పోర్ట్ లో కూడా మనం చూస్తున్నాం 10 భారీ పేలుళ్లు సంభవించాయి. పూర్తిగా కరాచీ సీ పోర్ట్ దగ్గర మనం బాంబు పేలుళ్లకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ 10 కార్లు కూడా ధ్వంసమయ్యాయి అని మనకు తెలుస్తోంది. భారత్ ఎదురు దాడి చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది పాక్ కి రుచి చూపిస్తోంది. వరుసగా జరుగుతున్న దాడులు మనం చూస్తే అర్థమవుతోంది. భారత శక్తి ఏంటి అనేది కూడా పాక్ ఈ దెబ్బతో అర్థం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రాంత్ మనం చూస్తున్నాము. కరాచీ పోర్ట్ లో భారీ పేలుడుకి కారణమైంది. అక్కడి కరాచీ సీ పోర్ట్ ని ఇండియన్ నేవీ టార్గెట్ చేసి అటాక్ చేసింది. మనందరికీ తెలుసు, కరాచీ ఆయుపట్టు పాకిస్తాన్ కి, అక్కడి నుండి వాణిజ్యం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలుసు. అలాంటి ఆయుపట్టు మీద దెబ్బ కొట్టింది భారత్. కరాచీ పోర్ట్ లో 10 భారీ పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. అండ్ మనం చూస్తే పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో ఈ బాంబుల దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భారత్ ఎదురు తిరిగితే ఏ విధంగా ఉంటుంది, అసలు భారత్ తో పెట్టుకోకూడదు ఇటువంటి దాడుల్ని, అలాగే ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేయకూడదు అనే బుద్ధి ఇప్పటికైనా పాక్ ప్రధానికి, అలాగే పాకిస్తాన్ ఉగ్ర మూకలకి కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం కరాచీ పోర్ట్ లో 10 భారీ పేలుళ్లకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడి వాతావరణం అంతా మనకు అర్థమవుతోంది ఏ విధంగా అయిందని. బాంబు పేలుళ్ల తర్వాత ఆల్మోస్ట్ అక్కడ సీ పోర్ట్ అంతా కూడా విధ్వంసం జరిగి కనిపిస్తోంది. అక్కడి నుండి భారీ స్థాయిలో అనేక ప్రాంతాలకి ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాణిజ్యపరంగా కరాచీ పేరుగాంచిన ప్లేస్, అలాగే ఆయుపట్టు లాంటిది, వాణిజ్యానికి పెట్టింది పేరు కరాచీ. అలాంటి కరాచీ పోర్ట్ లో మన ఐఎన్ఎస్ విక్రాంత్ తో బాంబుల దాడిని జరిపాం. ఈ నేపథ్యంలో కరాచీ పోర్ట్ లో 10 భారీ పేలుళ్ల జరిగి అక్కడ విధ్వంసమయ్యి మొత్తం కూడా నేలమట్టమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మిసైల్ అటాక్స్ జరుగుతున్నాయి పాక్ లో అనేక ప్రాంతాల్లో. ప్రస్తుతం కరాచీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అలాగే భారత్ పైకి ఏవైతే డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించిందో వాటిని సక్సెస్ఫుల్ గా భారత్ నేలమట్టం చేస్తూ ముందుంది. అలాగే పాక్ కి సంబంధించిన భూభాగాల్లో కూడా ఎంటర్ అయి వారిపై అటాక్స్ చేస్తోంది. కరాచీ సీ పోర్ట్ దగ్గర మొత్తం కూడా మనం చూస్తున్నాము పేలుళ్లు జరిగి ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది. వాణిజ్యానికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి చర్యలు కూడా అక్కడి నుండి జరగకుండా భారత్ పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ని కూల్చివేయటం, అలాగే వాటిపైన అటాక్స్ చేయడమే కాకుండా కరాచీ సీ పోర్ట్ ని కూడా ఇండియన్ నేవీ అటాక్ చేసింది. సో ఇప్పటికే కరాచీ పోర్ట్ లో 10 భారీ పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడి వెహికల్స్ కావచ్చు, మిగతా నేవీకి సంబంధించినవి కావచ్చు, మొత్తం కూడా మాడి మసైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం భారత్ అదుపులో ఉంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ సిస్టమ్ అంతా కూడా కరాచీ సీ పోర్ట్ ని ఇండియన్ నేవీ అటాక్ చేయడమే కాకుండా ఇతరత్ర ప్లేసెస్, అలాగే ఇప్పటికే భారత్ ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయి, అలాగే ఉగ్రవాదుల్ని ఎక్కడైతే పెంచి పోషిస్తున్నారు అటువంటి ప్లేసెస్ అన్నింటినీ కూడా నిశ్చితంగా ఖచ్చితంగా
టార్గెట్ పెట్టుకుంది. వాటన్నింటిని కూడా అటాక్స్ చేస్తామని భారత్ చెప్పకనే చెప్తూ వస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉండబోతోంది అని ప్రకటించిన నేపథ్యంలోనే పాక్ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరగబోతోంది అనేది అవన్నీ మర్చిపోయి మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ భారత్ పైనే అటాక్ దిగడం జరిగింది. సో భారత్ మొత్తం పాకిస్తాన్ ఏవైతే ప్రయోగిస్తోందో ఆ మిస్సైల్నన్నింటినీ కూడా గాల్లో ఉండగానే నేల కూలుస్తూ ఒక్కటి కూడా మన భారతదేశంలోని ఏ ప్రాంతాల్లోని ఎఫెక్ట్ చేయకుండా అడ్డుకుంటూ వచ్చింది. ప్రస్తుతం కరాచీలో 10 భారీ పేలుళ్ళు భారత్ సంబంధించిన ఐఎన్ఎస్ విక్రాంత్ జరిపింది. సో అందుకు సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ లో చూస్తున్నాము. ఎక్కడైతే బాంబు పేలుళ్ళు జరిగాయనే ప్లేస్ కి సంబంధించినవి అన్ని కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ పేలుడు దృశ్యాల్ని మనం స్క్రీన్ లో చూస్తున్నాం. సీ పోర్ట్ మొత్తం కూడా ధ్వంసమై కనిపిస్తోంది. అలాగే భారత్ త్రివిధ దళాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. మన నేవీ పైన కావచ్చు, నావికా రంగంతులు ఏ విధమైన అటాక్స్ పాక్ చెయ్యనివ్వకుండా అసలు ముందస్తుగానే వాటిని నిర్వీర్యం చేసే పనికి పూనుకుంది భారత్ మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించిన భూభాగంలోకి కంప్లీట్ గా ఎంటర్ అయి అక్కడ తన పని తాను చేసుకుపోతోంది భారత్. అలాగే మన మిస్సైళ్ళన్నీ కూడా సమర్థవంతంగా పాక్ పైన దాడులు చేస్తూ వారి ఉగ్ర కార్యకలాపాల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. అండ్ భారత్ అదుపులో ప్రస్తుతం పాకిస్తాన్ ఫైటర్ జెట్ కి సంబంధించిన పైలట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇస్లామాబాద్ లో కూడా పాక్ ప్రధాని నివాసం దగ్గర భారత బాంబు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ కి అర్థమై ఉండొచ్చు భారత సత్తా ఏంటి అని. కరాచీ సీ పోర్ట్ ని మనం చూస్తున్నాం. ఇండియన్ నేవీ అటాక్ చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఛిద్రమైపోయి కనిపిస్తోంది. ఎటువంటి కార్యకలాపాలు కూడా రేపు నిద్ర లేచిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి ఏ కార్యకలాపాలు జరపనివ్వకుండా భారత్ వారి వాణిజ్య ఆయుపటుని అటాక్ చేసింది, దెబ్బ కొట్టింది. అండ్ మనం చూస్తే భారత్ యొక్క సివిలియన్స్ పైన ఎన్నో రకాల విధంగా దాడులు చేస్తూ ఎల్ఓసి వెంబడి అమాయకుల ప్రాణాల్ని తీస్తూ పాక్